కదా. ఒకసారి కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు, 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచాడు, 2029 కనపడుతుంది. అధికారంలో రాలేదు. మీకు అర్థమైందా? మళ్ళీ అధికారంలో రాలేదు. ఈ 2024 నుంచి 2029 వరకు కూడా ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు 36 హత్యలు కనపడ్డాయి, 35 ఆత్మహత్యలు కనపడ్డాయి. అదృష్టమే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 71 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం రాజకీయంగా అనేది ఆయన దృష్టిలో కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకునే తల్లి కనపడింది. ఇక మీరు ఇప్పుడు ఒక మాట కూడా చెప్పారు, భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రిగా తనకున్న భద్రతను తిరిగి పునరుద్ధరించండి, ఆ భద్రత కావాలి, నాకు భద్రతకు సంబంధించి ప్రాణహాని ఉందనో లేదోటి ఆయన కోరుకోవాలి కదా. జూన్ 3 నాటికి 900 మంది ఉన్నారు. అవును, అది జూన్ అధికారంలో ఆయన 4వ తారీఖు ఫలితాలు వచ్చినాయి కాబట్టి అప్పటి వరకు ఉన్న భద్రతని తిరిగి పునరుద్ధరించమని చెప్పని ఈరోజు ఆయన కోరుకుంటా ఉన్నారు. ఎట్లా అడుగుతారు సార్ ఇది? ఇది ఎట్లా ఇస్తారు? ఎట్లా సాధ్యం? అంత 900 మంది భద్రత ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వకూడదు? దేనికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆయనకు కావాల్సినటువంటి ప్రోటోకాల్ ఏది ఉంటుందో అది ఇస్తారు కదా. ఆయన అనుకోవట్లేదు, ప్రోటోకాల్ ఏది ఉంటుందో అది ఇస్తారు కదా. ఆయన ప్రోటోకాల్ కానీ 5 సంవత్సరాల అధికారంలో న్యాయస్థానాలు 300 సార్లు మొట్టికాయలు వేసినా, 3 IPS ఆఫీసర్లని 2 IAS ఆఫీసర్లు వెళ్ళి న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నా, శిక్షణ చదివిచ్చినా, మీరు కాకి చొక్కాలు వదిలేసి కత్తెర చొక్కాలు వేసుకోండి అని చెప్పి న్యాయస్థానాలు చెప్పినా, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుందో మాకు తెలుసు అని చెప్పి సుప్రీం న్యాయస్థానం చెప్పినా చీమగుట్టినట్టు ఉందా? ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈ రోజుకి దాన్ని ఏమన్నా ముందు కొనసాగిస్తా ఉన్నారా? లేదు కదా. కాబట్టి ఇలాగంటే ఎట్లా మాట్లాడతాడు? ఎందుకు ఇవ్వకూడదు? అతను కోరుకుంటున్నాడు కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఆయన అడగంది ఏంటి సార్? ప్రతిపక్ష హోదా అడిగాడు 11 మందికి, ఇప్పుడు భద్రత అడుగుతున్నారు. రేపు పొద్దున నాకు సీఎం కుర్చీ ఇస్తేనే వస్తా అని చెప్తా. ఇంకోటి, నాకు రేపు పొద్దున చూడండి, నాకు 40% 39% ఎలా వచ్చింది వాటా ప్రకారం. నాకు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఎందుకంటే 60-40 చేస్తారు కదా. 60% అంటే 3 సంవత్సరాలు, చివరి 40% అంటే 2 సంవత్సరాలు. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వెళ్తారు కోర్టు, న్యాయస్థానానికి వెళ్తారు. అందుట్లో ఎలా అండి, ఇప్పుడు కోడికత్తి నాటకం ఆడారండి, బాబాయ్ హత్యను ఉపయోగించారు. దాంట్లో ఎలా అంటారు, పింక్ డైమండ్ ఉందని చెప్పని అన్నారు. అలాగే 650 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పని కూడా చెప్పారు. అమరావతి ఇన్సైట్ రేడింగ్ అన్నారు. 37 మంది డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే 33 మంది కమ్మవారు అని చెప్పారు. నోరు తెరిచి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ, విష ప్రచారం చేస్తూ, అబద్ధాలను సృష్టించి, ప్రత్యేకంగా దానికి కొంతమంది నియమించుకొని వారికి డబ్బులు ఇచ్చేసి అదే విధమైన ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించాడు. దానికి తోడు ఒక్కసారి అధికారం అని చెప్పని బతిమలాడుకున్నాడు. అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం అతనికి కావాల్సిందంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టారనుకోండి, రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి యొక్క గుణగణాలు, వాళ్ళ కుటుంబ చరిత్ర కూడా చూసుకోవాలి. ఇతను రాజకీయ పార్టీ తండ్రి పేరు మీద శివకుమార్ పెట్టిన పార్టీని ఈయన తీసుకున్నాడు, అది సొంతంగా కాదు. మీరు ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు ఎన్నికల అఫిడవిట్లో ఈ మధ్య నేను కూడా చూసుకోవడం జరిగింది, అలాగే మన మిత్రుడు అప్సాన్ రాజేష్ గారు కూడా ఈ అంశాన్ని బయటకు తీసుకుని వచ్చారు. యలహంక ప్యాలెస్ని ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయాల అంటే అది అతను కాదా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించినవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి వాళ్ళు బయటకు తీసుకురావాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ సార్, యలహంక కూడా యలహంక కూడా దాంట్లో మెన్షన్ చేయలేదని చెప్పని. తాడేపల్లి కూడా చేయలేదు. తాడేపల్లి నాది కాదని చెబుతున్నాడుగా. కాబట్టి నాది కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఎట్లా పెడతాడు దానికి? ఏది ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఏమండి, అక్కడ తీసుకెళ్లి 39 కోట్ల రూపాయలు వాళ్ళ తండ్రి గారి విగ్రహానికి సంబంధించి ఇడుగులపాయలో చేసుకోవడానికి తీసుకెళ్ళి వెళ్ళాడు కదా. ఏది చేయలేదు, ఏది చేయడు అతను. ఇది ఇందుగాడు అందులో సందేహం బేలా, ఏదైనా చేయగలడు కదా, సమర్థుడు కదా ఆయన. ఒకటే ప్రతిపక్ష హోదా అడిగినప్పుడే మనకు అర్థమైపోవాలి అసలు ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా అడగగలుగుతాడు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా న్యాయస్థానానికి ఎందుకు వెళ్తారు అంటే, దానికి సంబంధించింది ప్రజల మధ్య సానుభూతి సంపాదించుకోవడం కోసం, ఏదో ఒకటి చేసి ప్రజల మధ్య నిత్యం ఉండటం కోసం. ప్రజలు మర్చిపోయారండి ఆయన్ని. 164 స్థానాలు ఈ కూటమి కేటాయించిన తర్వాత అతని గురించి ప్రజలు మర్చిపోయారు. 151లో అతను ఏం చేశాడు? దుష్ట చతుష్టయం, ABN, TV5, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని కలిపారు కాబట్టి 5. ఈ 5 ఎత్తుకెళ్లారు. మధ్యలో ఆదరణ ఒకటి, ఇదరణ ఒకటి ఇచ్చారు ప్రజలు. అంటే 11 మాత్రమే ఇచ్చారు కదా.
అయినా సరే ఇప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల విషయాల గురించి, ప్రజా సమస్యల గురించి, రాష్ట్రంలో వచ్చినటువంటి ఇబ్బందుల గురించి కాకుండా కేంద్రం దగ్గర పోరాడి నిధులు సంపాదించుకునే విషయంలో 5 సంవత్సరాలు మర్చిపోయినా కూడా ఈరోజు కూడా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏందంటే మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేస్తాడు, కక్షపూరిత వాతావరణాన్ని ఆయన అమలు చేయరు. కాబట్టి మేము ఇలానే మాట్లాడతాము, గతంలో ఇలానే మాట్లాడే ఏం చేయలేదు కదా, సమాధానం చెప్పలేదు కదా అనుకున్నాడు. కానీ ఇప్పటికీ ఈ పక్కన జనసేన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు ఇంకొంచెం దాన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక న్యాయవాదిని తీసుకొని వెళ్ళి ప్రభుత్వ పరంగా నియమించిన లక్ష్మీనారాయణ గారిని నియమించడం కూడా జరిగింది కదా. ఒక బీసీని ఎప్పుడన్నా వేసారా? తొలిసారిగా వేయడం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పడిన కాడి నుంచి కూడా ఈరోజు వరకు కూడా. కాబట్టి ఇలాంటి అంశాలు ప్రజల్లోకి వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. గతంలో చూసుకుంటా ఉంటే ఆ రోజు వాళ్ళు ఏం ప్రచారం చేసుకున్నా కూడా మొట్టమొదటిసారి ఒక శాసనసభాపతిగా దళిత మహిళను పెట్టారు కదా, ఒక లోక్సభాపతిగా దళితుడైనటువంటి బాలయ్య గారిని నియమించుకోవడం జరిగింది కదా. అయినా సరే వాళ్ళు దళితులకు పక్షపాతులు అని చెప్పని వాళ్ళు చెప్పుకున్నారే తప్ప వీళ్ళు దళితులకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పని వీళ్ళ మీద చిత్రీకరించుకున్నారు కూడా వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు కదా. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టాంతాల్లో వాళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు 36 హత్యలు జరిగినాయి అన్నారు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు, 5,000 మంది పైచిలకు దాడులు జరిగాయని చెప్పని ఈరోజు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, లేకపోతే జనసేన అధినేత అడుగుతున్నాడు, అలాగే హోంమంత్రి గారు కూడా అడుగుతున్నారు. ఒకళ్ళ ఆధారాలు చెప్పండి, పలానాళ్ళు ఎక్కడ జరిగిందో చెప్పండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి. మేము ఎఫ్ఐఆర్ అక్కర్లేదు, వాళ్ళ పేర్లు ఇస్తే చాలు అదుపులో తీసుకుంటాం అంటున్నారు కదా. ఇప్పుడు జిలాని చంపాడు, రషీద్ని అదుపులో తీసుకున్నారు, మరి మిగిలిన వాళ్ళు ఏందని చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు కదా. లేరు కదా అక్కడ. అంటే మిగిలిన 35 మందిని వీళ్ళే చంపి వీళ్ళ మనుషుల చేతే చంపించేసి వీళ్ళ మనుషుల్ని ఈ 2-3 పార్టీలోకి పంపించేసి వీళ్ళ చేతే చంపించేసి ఇట్లా చంపారని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రణాళిక రచిస్తున్నారని చెప్పని నేను గట్టిగా చెప్పగలను. రైట్ సార్. జనసేన పార్టీ నుంచి రజనీ గారు